అద్భుతమైన పాటలు పాడడానికి మన ముందు ఇద్దరు సింగర్స్ చేస్తున్నారు. సో వారిని నన్ను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నిన్నే చూసిన వేళ నిండును చెలిమి నువ్వు కడలివైతే నేనదిగా మారి and here we go, we have her with us and ఇలా స్టేజ్లో కలుసుకోవడం అనేది పెద్ద ఒక డ్రీమ్ ఆఫ్ మైండ్ సార్. మిమ్మల్ని అంత ఇష్టపడతాను, మీ యొక్క మూవీస్ని అన్నీ చూస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ టుడే ఇక్కడ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. Thank you so much for being here. Nice meeting you on stage here today. అసలు ఈ అవార్డ్స్ ఏంటి, మ్యాగజైన్ ఏంటి, కథ ఏంటి అని కొద్దిగా కథ తీస్తే ఓహో చిత్రమే కనుక మనం వెళ్ళి ఒక విచిత్రం చేద్దాము. ఇది నిజంగా కొత్త వరబడి, కొత్త ఆలోచన, కొత్త ప్లానింగ్ కూడా తమ్ముళ్ళంతా. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు అవార్డ్స్ మీరు అనౌన్స్ చేస్తుంటే కూడా చూశాను, చిన్న చిన్న కథ తీసుకొని మినీ చిన్న చిన్న ఈ పిక్చర్స్ను తయారు చేయటం అని అంటే వాళ్ళకు ఎంత కోరిక, ఎంత చేయాలనే తపన. కానీ ఇలాంటి వాళ్లకు చేయటమే గ్రేట్ తమ్ముడు. పెద్ద పెద్ద హీరోలతోటి పెద్ద పెద్ద తమ్ముడు మనంతా అన్నదమ్ములు తమ్ముడు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ మనం. ఎందుకంటే మీరు చాలా గొప్ప ప్రయత్నం చేశారు. అంటే మేము పెద్దవాటికి కూడా తీసిపోలేదు, మేము కూడా సమానమే అన్న రేంజ్లో ఈ ఫంక్షన్ జరిపించి వాళ్ళకి ఇంకా మంచి మంచి పిక్చర్స్, మంచి మంచి టాపిక్స్ తీసుకొని సినిమాలు తయారు చేసే ఒక ఉత్సాహాన్ని నింపారు తమ్ముడు వాళ్ళల్లో. కనుక నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కింది నుంచి ఎదిగే వాళ్ళ చెట్టుకి నీళ్లు పోయాలి. పెద్ద చెట్టు అయ్యి పెద్ద గుణానయ్యి ఓ ముసలి చెట్లకు కాదు. కనుక చిన్నారులను వీళ్ళని టేకప్ చేసి వీళ్ళకి మంచి ఉత్సాహాన్ని నింపిన మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, అవార్డు తీసుకున్న తమ్ముళ్ళు ఏ ఏ కేటగిరీల్లో ఏ ఏ అవార్డ్స్ తీసుకున్నారో ఆ వృత్తిని మీరు చేపట్టి దాంట్లో వెరీ గుడ్ టాప్ అనిపించుకోవాలని ఆ భగవంతుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా వదలొద్దు. ఈ ప్రయత్నం ఇంకా పెద్ద ప్రయత్నం కావాలి. పెద్ద సినిమా తీసే అంతటి వాళ్ళు మీరు కావాలి. ఏ సబ్జెక్టు టేకప్ చేశారో ఆ సబ్జెక్టులలో అని ఆశీర్వదిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇట్లా కాదని చెప్పి ఆగిపోయిన సినిమా ఒకటి ఉంటే టేకప్ చేసి ఒక 2 monthsలో రిలీజ్ చేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అది ఆడలే. సరే మళ్ళీ ఏం చేద్దాం అన్న లోపు మా పాప కొంచెం కోఆపరేషన్తో డిజిటల్ ఒకటి ఆలోచించి డిజిటల్ పెట్టాను. మళ్ళీ సరిపోవట్లే, మళ్ళీ ఏదో చేయాలి కానీ డబ్బులు లేవు. సరే ఏం చేద్దాం, ఇన్ని సంవత్సరాలు అయింది, లైఫ్ రాలేదు, చూస్తున్నాను. మళ్ళీ ఒక అవార్డ్స్ ఫంక్షన్ పెడతామని చెప్పేసి సినిమాలు మానేసి మన రామ్ సత్యనారాయణ గారివి మిగతా అందరూ అవార్డ్స్ ఫంక్షన్కి అవటండి, వేరే పని చేయలే, ఇంకా సినిమాలు చేయలే. అసలు ఏంటి బయట ఏమనుకుంటుండ్రో లేదు, ఇదేంటి ఎన్ని చేసినా కూడా ప్రాక్టికల్గా చూసా. ఒక అవగాహన వచ్చిన తర్వాత 3 months నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చాను సార్, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల.
బాలరాజు గారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము. చలనచిత్ర టెలివిజన్ రంగస్థల కళాకారులకు ఆయన ఆప్తుడు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన ఉన్న కాలాన్ని ఒక రకంగా గుర్తుల స్వర్ణయుగంగా చెప్పొచ్చు. ఈ కార్యక్రమాన్ని మొత్తానికి సారథి ఎవరు? సారథి బాలరాజ్, ఉత్సా బాలరాజు. ఒక అంటే ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ఇంతింతై సినీ నిర్మాతగా చిన్న సినిమాలు తీసే స్థాయి వరకు ఎదిగిన మన ఉత్సా బాలరాజు గారిని మనం అందరం ఒక్కసారి చప్పట్ల ద్వారా అభినందిద్దాం. ఎందుకంటే ఇది మొట్టమొదటి కార్యక్రమం, సంవత్సరం అయిపోయింది, డిజిటల్ పేపర్ పెట్టి, సినిమా పేపర్ పెట్టి, ఫిల్మీ ఫోకస్. సో అతను ఏం ఆలోచించాడంటే, నేను ముందు సినిమా అవార్డ్ ఫంక్షన్ అనుకున్నాను, బట్ వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే ఇది నాట్ జస్ట్ సినిమా అవార్డ్ ఫంక్షన్. అతను అసలు ఎన్ని ఫీల్డ్స్ కవర్ చేస్తున్నారంటే ఈరోజు ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. బట్ హీ హాజ్ చూజన్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ ఆనరింగ్ దెమ్. అంటే ఒక వ్యక్తి పట్టుదల ఉండి బాగా కృషి చేస్తే ఏ స్థాయికి వెళ్ళగలడు అన్నదానికి మన బాలరాజు ఒక సాక్ష్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మన సమాజంలో చాలామంది వ్యక్తుల్లో చాలా రంగాల్లో ప్రతిభ చూపించి విజయవంతంగా తమ జీవితంలో రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వందల మంది ఉంటారు. అందులో కొంతమందిని ప్రత్యేకంగా గుర్తించే అవకాశం వస్తుంది. ఆ కొద్ది మందిలో మరికొద్ది మందిని ఈరోజు ఈయన ఈ వేడుకకు పిలిపించి వారికి పురస్కారం ఇవ్వడం, మీ అందరికీ మొట్టమొదటిగా విజేతలందరికీ నా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. పురస్కారం వస్తే ఏ వ్యక్తి అయినా పర్వాలేదు, ఏ రంగమైనా పర్వాలేదు, ఏ విభాగమైనా పర్లేదు, ఒక కిక్ వస్తుందండి. ఆ కిక్ వల్ల భవిష్యత్తులో తను ఇంకా బాగా ఎదగాలని, ఇంకా శ్రమించడానికి అవకాశం ఉంటుంది. అతనికి ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, ఇంకా ఎదగాలని ఒక సంకల్పం వస్తుంది. ఇవి బహుమానాలు కాదండి, భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలకి, మీ సాధనకి ఇది ఒక ఇంధనంగా నేను చెప్తా ఉన్నాను. అయితే ఒక్కసారి మీ అందరి సమాచారం కోసము ఎన్ని ఫీల్డ్స్ కవర్ చేస్తున్నారో ఒకసారి నేను మెన్షన్ చేస్తాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో. ఒకటేమో సినిమా షార్ట్ ఫిల్మ్స్, రెండు చూసుకున్నారు. సినిమా షార్ట్ ఫిల్మ్స్ దీని మనందరికి తెలుసు. లిటరేచర్ అండ్ ఆర్ట్స్, సాహిత్యం, కళలు. సాహిత్యము, కళలు అంటే ఏంటి? మన ఆలోచనలకి, భావాలకి ఒక సౌందర్యాన్ని ఇచ్చే ఒక సాధనం. ఇవి అవినాభావ సంబంధం కలిగిన రెండు అంశాలు. బిజినెస్, ఇన్నోవేషన్. ఇన్నోవేషన్, వితౌట్ ఇన్నోవేషన్ బిజినెస్ ఏం లాభంలే, స్థిరపడదు. వితౌట్ బిజినెస్ ఇన్నోవేషన్ కూడా పరిష్కారంలే, రెండు ఇంటర్లింక్డ్. ఆ ఫీల్డ్స్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. హెల్త్ అండ్ అవేర్నెస్ అంటే మన జీవితానికి పునాది. హెల్త్ అంటే సంపద, వెల్నెస్ అంటే ఒక రకంగా మన జీవకళ. ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్స్. ఎడ్యుకేషను మనకి జ్ఞానాన్ని ఇవ్వడం కాకుండా మనకి ఆలోచన చేసే శక్తి, విలువలను ఇస్తుంది, ఒక బాధ్యతను ఇస్తుంది. అట్లాగే లీడర్షిప్ ఈ ఎక్సలెన్స్ని సమాజంలో ఇంకా స్ప్రెడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. లాస్ట్ సబ్జెక్ట్ సోషల్ సర్వీసెస్ అండ్ హ్యుమానిటీ. అంటే ఏం ఆశ లేకుండా, ఏం హోప్ లేకుండా ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వడం, ఒక హ్యూమన్ ఎఫర్ట్. అంటే దీంట్లో ప్రేమ, లేకపోతే కరుణ, లేకపోతే ఒక సహానుభూతి అని చెప్పచ్చు. ఇన్ని ఫీల్డ్స్ ఈరోజు మీకు అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. మరొకసారి ఈరోజు అయితే ఎవరైతే అవార్డ్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మనందరి తరఫున అభినందనలు తెలియజేద్దాం. మరి మరొకసారి బాలాజీ గారికి థ్యాంక్స్ చెప్తూ అభినందనలతో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ మ్యాగజైన్ కూడా బాగా పాపులర్ అవ్వాలి, మీ అవార్డు ఫంక్షన్ ఇంకా పెద్దదిగా ఎదగాలి.
మీరు అవార్డులు ఇచ్చిన వాళ్ళు మరింత పైకి ఎదగాలని కోరుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆయన ఇప్పుడే పార్థసారథి గారు చెప్తుంటే ఆశ్చర్యపోయాను. సమాజంలో 13 రంగాల్లో అందరినీ సెలెక్ట్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. ఏదో ఒక ఫీల్డ్లో సెలెక్షన్ అంటే కొంచెం ఏదో ప్యానల్ని పెట్టుకుని చేయొచ్చు. సొసైటీలో అన్ని ఏరియాస్ని కవర్ చేస్తూ అంతమందిని ప్రోత్సహించడం అంటే డెఫినెట్గా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. మీరు మీ వెనకాల ఉన్న మీ మిత్రులందరికీ, మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, మీడియా మిత్రులు అండ్ ముఖ్యంగా అవార్డు విన్నర్స్ అందరికీ ఏ అవార్డు అయినా గురువు గారు చెప్పినట్టు అది మంచి కిక్ ఇస్తుంది అన్నారు. అది ప్రోత్సాహం, వాళ్ళ ప్రతిభకు ప్రోత్సాహంలాగే ఉండాలి కానీ వాళ్ళ తలకి పొగరలో ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.